ఆ! మనము దేవుని పట్ల ఒక యథార్థవంతమైన జీవితాన్ని కలిగి ఉంటే అక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? వారిని బలపరచడానికి యోబు గారిని బలపరిచింది ఎవరండి? ఈ వాక్యం ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తుంది. యోబు గారు ఏం కలిగి ఉన్నాడు? యథార్థతను కలిగి ఉన్నాడు. తను కలిగిన యథార్థతను బట్టి ఆయన బలపరిచిన వ్యక్తి ఎవరు? మనుషులు బలపరిచాడా? తన స్నేహితులు గూడా దూషించాడంట. తన భార్య గూడా దూషించింది. కానీ ఆయన బలపరిచిన వ్యక్తి ఎవరండి? దేవుడు. మనం కలిగి ఉన్న యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కలిగిన యథార్థవంతమైన జీవితాన్ని బట్టి మన క్రైస్తవ జీవితంలో మొదటగా మనం కలిగిన బలమైన యథార్థతను బట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఏ స్థితిలో అయినా బలపరుస్తాడు. మనకు కలిగి కష్టంలో నుంచి మనం కలిగిన కష్టంలో కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడంట? బలపరుస్తాడు. కానీ ఏం చెప్తున్నాడు? యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. నువ్వు నిజంగా యథార్థతను కలిగి ఉన్నావా లేదా అని ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నారా లేదా? బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియపరుస్తుంది. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట. పలానా పాటి బండ్లలోనే సంచారం చేస్తుందన్నారా? పలానా వేరే ఊర్లో సంచారం చేస్తుందంట? కాదు. లోకమందంతటా దేవుడు కలుగజేసిన ఈ సృష్టి మొత్తాన్ని ఆయన చూస్తున్నాడు. ఏ బిడ్డలు నా పట్ల యథార్థతను కలిగి ఉన్నారు? నేను అనుమతించే కష్టాల్ని ఎలా వాళ్ళు స్వీకరిస్తున్నారు? స్వీకరించి ఆ కష్టాల్లో గూడా వారి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా యథార్థతను కలిగి జీవిస్తున్నారా లేదా అని చెప్పి దేవుడు చూస్తున్నాడంట. చూసి వారినేం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనకు కలిగి ఉన్న కష్టాలు, బాధలు కూడా దేవుడి నుంచి మనల్ని వేరు చేసేవిగా ఉండకూడదండి. ఖచ్చితంగా ఉండకుండా ఆ యొక్క కష్టాల్లో గూడా ఇది నా దేవుని మహిమ కొరకే నా జీవితంలో వచ్చింది. ఇది నా నుంచి నా దేవుడు మహిమపరచబడతాడేమో. అందుకే నా జీవితంలో ఈ కష్టం వచ్చిందేమో. అందుకే నా జీవితంలో ఈ నష్టం వచ్చిందేమో. నా బిడ్డల జీవితంలో ఈ యొక్క కష్టాలని దేవుడు అనుమతించాడేమో అని మనం నమ్మగలిగితే మన దేవుడు ఏనాటికైనా మనల్ని బలపరిచే దేవుడు. యోబు గారిని దేవుడు బలపరిచి ఏం చేశాడండి? రెండంతల ఆశీర్వాదాన్ని ఆయనకిచ్చాడు. మొదట పొందుకుంది ఒక వంతేనంట. మొదట పొందుకుంది ఎంతండి? ఒక వంతే ఇచ్చాడు దేవుడు. కానీ ఆయన కలిగి ఉన్న యథార్థవంతమైన జీవితాన్ని బట్టి, ఆయన కలిగి ఉన్న మన దేవుడైన యెహోవాని బట్టి ఆయన ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందాడండి? రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మన ఇరుగు పొరుగు వారు అంటారేమో, ఎందుకు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంది ఎందుకు? రేయింబగళ్ళు ప్రార్థన చేస్తావు. నీ జీవితంలో ఏం మేలు జరిగింది? నీవు ఆ చర్చికి వెళ్ళడం బట్టి నీకేమొచ్చింది? పలానా పాస్టర్ని నమ్ముకోబట్టి నీకేమొచ్చింది? నీకేమన్నా మేలు జరిగిందా? ఏమన్నా జరిగిందా? అని అడుగుతారా లేదా అండి? అడుగుతారా? మిమ్మల్ని ఎవరైనా అడిగారా? చాలా మందిని అడుగుతా ఉంటారు. అలాంటి వారికి దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే, అలాంటి వారికి మనం చెప్పాలి. మేము కలిగి ఉన్న దేవుడు ఎలాగ చేసే దేవుడు మమ్మల్ని ధన్యులుగా చేసే దేవుడు. ఆయన యొక్క దృష్టిలో మా స్థానం ఎలా ఉంది? రత్నాల వంటి గొప్ప స్థానాన్ని ఆయన మాకు ఇచ్చాడు. ఆయన మమ్మల్ని చాలా విలువ కలిగిన వారిగా ఎంచి ఎంతగానో ఒక కాపరి తన గొర్రెని ఎలాగైతే రక్షిస్తున్నాడో ప్రతి విధమైన సమస్య నుంచి ఈ కష్టాన్ని అనుమతించాడే కానీ అది నా జీవితంలో ఎప్పటికీ నష్టాన్ని జరిగించదు. నా దేవుడు అనుమతించే ఏ కష్టం కూడా నాకు ఎప్పటికీ నష్టం జరిగించదని యోబు గారి వలె మనం నమ్మగలిగితే ఆనాడు యోబు గారిని రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మనల్ని ఆశీర్వదించడంటారా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మనం ఈ రాత్రికాల సమయంలో ఏమని నమ్మాలి? నా దేవుడు నేను యథార్థవంతమైన జీవితాన్ని కలిగి ఉంటే, నేను కలిగి ఉన్న నా దేవుడు ఒక కాపరి తన గొర్రెల్ని ఎలాగైతే ఏ ముళ్ళ కంచిలోకి వెళ్ళకుండా సరైన బాటలో నడిపించి, రక్షించి, ఎప్పుడు వాటికి ఒక కాపుదలగా ఎలా ఉంటాడో, నేను కలిగి ఉన్న నా దేవుడు కూడా అలాగే ప్రతి పరిస్థితిలో నుంచి నన్ను విడిపించి, కష్టాలు, నష్టాలు, అనారోగ్యం అనే ముళ్ళ కంచెల్లో నుంచి నన్ను విడిపించి, ఒక గొర్రెని తన యజమాని ఎలా అయితే రక్షించుకుంటాడో, నా దేవుడైన యెహోవా కూడా నన్ను అలాగే రక్షించి, నన్ను ఒక గొప్ప వ్యక్తిగా బలపరిచి, రెండంతల ఆశీర్వాదాన్ని నాకు తర్వాత ఇస్తాడని నువ్వు నమ్మగలిగితే, ఖచ్చితంగా నువ్వు